నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. చాలా మంది తను నిజమే అని చెప్పి అఘోరి దీక్షలు తీసుకునేటప్పుడు, సాధన చేసేటప్పుడు కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు సాధన చేసిన తర్వాత వాళ్ళకు ఒక ఐడెంటిటీ కార్డ్ లాంటిది వస్తుందని చెప్పి, తన దగ్గర అది ఉంది అని చెప్పి తను పుర్రెలో తినటము ఇవన్నీ చూసి చాలామంది నిజంగా తను అఘోరినే అని చెప్పి చెప్పడం వింటున్నాం కదా, దాని గురించి మీరు ఒక 1 year 2 years మీరు ఆగి చూడండి ఆమె పరిస్థితి ఎలా అవుతుందో. దైవత్వం ఆడంబరం కాదు, దైవత్వం ప్రదర్శన కాదు, దైవత్వం దికావత్ కాదు. అగర్ దీని ఆడంబర స్థితికి ఆటవికంగా గనక మనం తీసుకుంటే దైవమే కాలనాగై కాటి వేస్తుంది. జాగ్రత్త. నాకైనను అది షరతే, నాకైనను. బ్రహ్మలకైనది తగలేదు కదా. అవునండి. ఆమె సత్యమంతురాలా పవిత్రురాలా అన్నది మీరు నేను తర్కించుకోవాల్సిన విషయం కాదు. భగవంతుడు అటువైపు ఉన్నది ఒక యాంకర్, ఇటువైపు ఉన్నది ఒక సన్యాసి, బాల సన్యాసి, ఆజన్మాంత బ్రహ్మచారి. నాలాంటి యోగంలో సమబుద్ధి ఉంటే తర్కించుకోవచ్చు, చర్చ చేసుకోవచ్చు. యోగ మూలాలను అనుసరించి అఘోర పరంపర ఎక్కడి నుంచి వచ్చింది, ఇప్పటి వరకు నియమాలు ఏంటనేది సమబుద్ధిగా చర్చ చేసుకోవచ్చు. మీకు తెలియదు, ఆ మూలాలు మీకు అనుభవంలోకి లేవు. అయితే నేనేమంటున్నానంటే సత్యమైన అఘోరీలు సావు సమృత ఉన్న పొలిమేరకు రారు. వాళ్ళు ఆ పొలిమేరలో అడుగు పెట్టడానికి ఇష్టపడరు. అది ప్యూరిటీ, రియాలిటీ, అసలైన అఘోరి పరంపరలో ఉండే నియమాలు ఇవి. ఇక కపాలంలో తినడం అంటారా, వాళ్ళకు వాస్తవంగా కపాల మోక్షం జరగవలే. అంటే కపాల మోక్షం అంటే జీవుడు సహస్రారం గుండా బయటికి వచ్చి వాళ్ళతో సంభాషించడం కపాల మోక్షం. అది పెద్ద యోగం. అదందరికీ సాధ్యపడుతుందా? అలా సాధ్యపడిన వాళ్ళకి అది పుర్రే ఇస్తారు తిన్నింకే. లేదంటే నేను కూడా తీసుకొని తినవచ్చు రోజు. ఇప్పుడు నేను ప్రతిరోజు మట్టి మూకుళ్ళలో తింటాను, మట్టి పాత్రలో. ఇప్పటికీ వాళ్ళు ఏదన్నా ఇస్తే మట్టి పాత్రలో వేసుకొని తింటాను, మట్టి గ్లాసులో నీళ్ళు తాగుతాను, మట్టి కుండలో తింటాను. నేను 12 సంవత్సరాల నుంచి సన్యాసించినప్పటి నుంచి మట్టి పాత్రనే నా యొక్క భోక్తవ్యం. మీరు ఎక్కడికి వెళ్తే తీసుకెళ్తారా? వెంటనే ఉంటుంది. ఇక లేదు, ఒకవేళ తీసుకెళ్ళలేదంటే ఎవరైనా మీలాంటి వాళ్ళు విస్తర్లో పెడితే అస్త్రమంత్రాలతో సంప్రోక్షణ చేసుకొని తింటాను. ఇది మా పద్ధతి. కపాలంలో భోజనం చేసేటటువంటి దమ్ము, ధైర్యము, అంతటి సాహసం కూడా అందరికి తగదు. ఆడంబరం కోసం తింటామంటే దాని షరతులు కూడా వర్తిస్తాయి. విత్ సైంటిఫిక్ ప్రూఫ్స్తో చాలా కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. అందులో వేడివేడి అన్నం వేసినా, పాలు పోసినా, వాటర్ పోసినా పుర్రి అంటే మళ్ళీ సామాన్యం కాదు కదా. మీరు దాన్ని ల్యాబ్లో టెస్ట్ చేసినా కూడా ఒక ఈ చర్మము ఈ అంతా ఊడిపోయిన తర్వాత ఆ పుర్రె ఉంటుంది కదా, ఆ పుర్రెని మనం ల్యాబ్లో టెస్ట్ చేసినా కూడా దాని చుట్టూ ఊరుతూ ఉండేటటువంటి ఎనర్జీ సీక్వెన్సెస్ అని కూడా చాలా నెగిటివ్ రోల్లో పాస్ అవుతుంటాయి. మనకు చచ్చిపోతారు తింటే, ఇబ్బందులు చాలా వస్తాయి. ఇప్పుడు మీలాంటి వాళ్ళు చెప్పినప్పుడు, ఇలాంటివి విన్నప్పుడు నిజమే కదా, ఇవన్నీ విన్న తర్వాత అఘోరి ఇలాంటి ఇలా ఉండరేమో కదా, తను నిజం కాదు అనే ఒక ఆలోచన వచ్చిన వెంటనే తను చేసిన కొన్ని పనులు చూస్తుంటే, అంటే ఇప్పుడు మానవ మాతృలకు మాత్రం ఇంకొక మనిషి మాంసాన్ని తినడం సాధ్యపడదు. అది ఎంతో రెగ్యులర్ మాంసం తింటుందా, లేకపోతే ఎప్పుడన్నా కెమెరా ముందు గింత తినిందా? మీరు ఒక పని చేయాలి. నేను ఒక విషయం చెప్తానండి. మన ఐ డ్రీమ్ మీడియా ద్వారా ఇక్కడ అఘోరి టాపిక్ వచ్చింది కాబట్టి ఆమెతో ఒప్పించి 24 గంటలు ఒక లైవ్ కెమెరా, ఆమె ఒక కెమెరామెన్ ఆమె ఏడ ఉంటుంది, ఏం చేస్తుంది అబ్జర్వ్ చేయమని చెప్పండి. మలమూత్ర విసర్జన అనేది అఘోరీలకు ఒక పెద్ద సాహసం. మీకు తెలియదు అంటే, అందుకే నేను చెప్పాను ఈ సంభాషణ మీకు తగదు. ఇప్పుడు చూడండి, నేను ఏకవస్త్రధారినై, కుట్టని బట్ట, ఏకవస్త్రధారణతో ఉండి, జటాజూటముతో ఉండి, ఒక సాంప్రదాయకంగా ఉండే ఈ జీవన విధానాన్ని, ఈ జీవన సరళిని, ఈ నైపుణ్యశీలతను విశదీకరించాలంటే అది విద్వత్తు శిఖామణులకే సాధ్యం. మీకు అర్థం కాదు. ఇప్పుడు మీరు చీర కట్టుకున్నట్టు నేను చీర కట్టుకున్నట్టే ఉన్నాము, అలాగే కొడుతుంది చూసేవాళ్ళకు. బట్ ఇది సాంప్రదాయంలో ఒక భాగం. మీరు సువాసిని సాంప్రదాయంలో మీది ఒక భాగం. ఆమె గురించి టాపిక్ మనం ఎంత మాట్లాడుకున్నా ఎటు సాగనిది అవుతుంది. ఇది అది అటు సావదు, ఇటు బ్రతకదు. అంతే. మా బోటి వాళ్ళకు తెలుసు ఆమె వాస్తవమా అవాస్తవం అన్నది. కానీ ఒకటి మాత్రం నాకు బాగా నచ్చింది ఆమె లోపల. ఒకటి బాగా నచ్చింది. సనాతన ధర్మం జై అంటుంది. సనాతన ధర్మానికి విఘాతం కలిగించే వాడిని ఎందుకు శిక్షించట్లేదని ధైర్యంగా మాట్లాడుతుంది. వాణ్ణి నాకు వదిలిపెట్టండి బలిస్తానంటుంది. ఆ ధైర్యం బాగా నచ్చింది నాకు.
ఆమె ఏమైనా అయ్యిండప్పటికి పాపం, అవును అవును తన పిచ్చి అనుకుందాము, తన వ్యక్తిగత స్వేచ్ఛ అనుకుందాం, వదిలేద్దాం. కానీ సనాతన ధర్మం గురించి నేను వచ్చాను, ధర్మంని నిలబెడతాను, పోరాడతాను అంటుంది చూసారా, అవును పెద్ద పెద్ద పీఠాధిపతులే మాట్లాడతలేరు. కరెక్టే అండి. ఒక పీఠాధిపతికి ప్రసిద్ధ పీఠాల గురించి పేర్లు చెప్పొద్దు, ప్రసిద్ధ పీఠాల గురించి మత విశ్వాసం పట్ల అనురక్తి కలిగిన వాళ్ళు, ధర్మం మీద ఎక్కువ ప్రేమ ఉన్న వాళ్ళు ఫారెన్ కంట్రీస్ నుంచి కోట్ల కోట్లు డబ్బులు పంపుతున్నారు వాళ్ళ ట్రస్టులకి. Trust. స్వచ్ఛందంగా అవును బెంజ్ కార్లు డొనేట్ చేస్తున్నారు పీఠాలకు, అవును ఎకరాలకు భూములు ఇస్తున్నారు. ఒక మహిళ ఒక ప్రసిద్ధ పీఠానికి తన శరీరం మీద 7 వారాల నగలు తీసి ఒక స్వామీజీ పాదాల దగ్గర ఇడిచిపెట్టింది మొన్ననే, ఆహా. 1 మంత్ కింద. ఆ, ఆ స్వామీజీ పేరు చెప్పడం ఎందుకులే కానీ ఆ, ఆ హైదరాబాద్లోనే ఆహాహా. ఒక్కనాడన్న సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరూ కాపాడండి అయ్యా. ఎక్కడన్నా మన దేవీ దేవతలకు ఎవడన్నా విఘాతం కలిగిస్తే మనం వెళ్ళి వాడిని ప్రశ్నిద్దాం, పోరాడదామని ఒక్క స్వామీజీ అని చెప్తున్నాడా? ఈ కోవతో చూసుకుంటే అఘోరి మాతనే గ్రేట్. అవును, ప్రతి ఒక్కరు కూడా అంటే ఏదైనా జరిగినప్పుడు మాట్లాడాలి అనేవారే తప్ప మా వరకు వస్తే చూసుకుందాంలే, ఇప్పుడు ఎందుకు మేము వెళ్ళి దూరటము అనే ఆలోచనలోనే అది ఉంటారు. తగదు. ఎంత ఇదే సమాజ పతనానికి ఇదే కారణం. చూసుకుందాములే అన్నదే పతనానికి దారి తీస్తుంది. మా పెద్దలు ఒక మాట అనేవాళ్ళు పల్లెటూళ్ళలో, రేపు అన్నదానికి రూపం లేదురా, ఎప్పుడన్నది అప్పుడు చేయరా అంటుండ్రి. ఈ స్వామీజీలందరూ అట్లా కూర్చున్నది కదా. ఇప్పుడు సికింద్రాబాద్లో ముత్యాలమ్మ తల్లిని ధ్వంసం చేసింది, అవును, మళ్ళీ దాని తర్వాత 2-3 ఇంకా 2-3 జరిగాయి. అవును ఇప్పుడు ఈ విషయాలన్నిటిని క్రోడీకరించుకున్న అఘోరి మాత చాలా గ్రేట్. ఆమె డైరెక్ట్ పోలీసుల ముందే అంటుంది, అవును మీరు నన్ను ఎదిరించడం కాదయ్యా, వాని పట్టుకరండి ఫస్ట్ అంటుంది. అవును. జై సనాతన ధర్మ అంటుంది. అది చాలు కదా. అంతే, నా అభిమతం ప్రకారంగా ఈ విషయంలో షీఈ్ గ్రేట్. ఒప్పుకోవచ్చు. షీఈ్ గ్రేట్ అండ్ మేము అభినందిస్తాం దాంట్లో. కాకపోతే కొన్ని చేష్టలు ఎలా ఉన్నాయంటే ఇతర మతాల వాళ్ళు మనని హేళన చేసే విధంగా ఉన్నాయి. అవును అవును మనం సమాజంలో తిరుగుతున్నామంటే సమాజ ధర్మాన్ని కూడా కట్టుబడి మనం ఉండాలి. మేమున్నాము తల్లి, అతీతమైన అవ్యాజమైన చిదానంద స్థితిలో విరాజిల్లుతూ ఉంటాము ధ్యానంలో. శరీరంతో మీతో మాట్లాడుతున్న వ్యవహారంలో మా భావనలు వేరు. మాకు దేని మీద వ్యామోహం లేదు. ధన మాన ప్రాణ మూడిటి మీద వ్యామోహం లేదు. మేము మొత్తం ఇప్పుకొని తిరగొచ్చు కదా, కానీ కొన్ని నియమాలు ఉన్నాయి. అయ్యో, సమాజంలో సాంఘిక నియమాల కట్టుబడే మనం బ్రతకవలే. అది ధర్మం, ధర్మమే అది. తర్వాత మన వ్యక్తిగతమైనవి. దీనికి కట్టుబడే ఎందరో యోగులు అతీతమైనటువంటి భావజాలంతో ఉన్నప్పటికీ సమాజంలోకి వస్తే కొన్ని పద్ధతులతో నియమాలతో భద్రతాభావంతోనే వస్తారు. మళ్ళీ వాళ్ళ ఆశ్రమాలకు వాళ్ళు వెళ్ళిపోతారు. అఘోరి మాత ఏం చేస్తుందంటే మొన్న శ్రీకాళహస్తిలో ఆ పెట్రోల్ ఏదో పోసుకోవడం. అవునండి, అది ధర్మం కాదు. అక్కడున్నది నీ శివుడు. నువ్వు తలుచుకుంటే ఆ శివుడే గుళ్ళో నుంచి బయటకు వస్తాడు. నిన్నేదో అడ్డుకున్నారని నువ్వు తగలబెట్టుకోవడం ఏంటి? ఒక దేవాలయం ముందల సజీవ దహనం జరిగితే దేవాలయ వ్యవస్థకే భంగపాటు. నీ ఆవేశం శివునికి విఘాతం కాదా? అయినా ఒక అఘోరి తత్వంలో అంత ఆవేశము ఉండకూడదు, రియాక్షన్స్ ఉండకూడదు. అఘోరి తత్వం అంటే పరమశాంతం. శివుడు యోగముద్రలో ఉన్నప్పుడు ఎంత శాంతం ఉంటాడో అంతటి శాంతం అఘోరి అంటే. ఘోరమైన చెయ్య ఏది ఉండకూడదు తల్లి. ఘోరత్వం వీడిన నాడే అఘోరత్వం వచ్చును. ఘోరమైన చేష్టలు ఏవీ ఉండకూడదు. ఆహార విచారాదుల్లో కూడా ఉండకూడదు. విచారంలో ఉండకూడదు, విహారంలో ఉండకూడదు, ఆహారంలో కూడా ఘోరత్వం ఉండకూడదు. అఘోరి సాంప్రదాయంలో మాంసం తినే కాన్సెప్ట్ వేరు, ఆ థియరీ వేరు. అది సాంప్రదాయకంగా గురువులు వాళ్ళకి పెట్టే పరీక్ష. దాన్నే తినుకుంటూ పోతే సస్తారు. ఓకే, అంటే అంత సాధనలు చేసినా వాళ్ళకు కూడా సరిపడదు, ఒక ఫార్ములా ప్రకారంగానే అది కూడా సరిపడదు. ఓకే, అయితే స్వామీజీ మన హిందూ ధర్మం విషయానికి వస్తే భగవంతుడు ఒక్కటే అంటాము, కానీ కొన్ని కోట్ల దేవతల రూపాలలో భగవంతుల్ని ఆరాధిస్తూ ఉంటాము. అయితే మనకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృష్టించింది కూడా ఆదిపరాశక్తి అమ్మవారే శక్తి అని అంటుంటారు కదా. మరి ఇంతమందిని ఆరాధించి పూజించే బదులు ఆ శక్తిని ఒక్కదాన్ని పట్టుకొని అమ్మ నువ్వే అని వేడుకుంటే సరిపోదంటారా? ఇక్కడ మతభేదం ఉంది, సాంప్రదాయ భేదం ఉన్నది. ఇందులో కొంత ఆధిపత్యం ఆధిక్యం కూడా ఉన్నది. పురుషుడి యొక్క ఆధిపత్యం చేతనే అమ్మవారి యొక్క పూజలకు వన్నె తగ్గింది. ఇప్పుడు చూడండి, ప్రసిద్ధ శక్తిపీఠాలకు అంత వైభవం లేదు.
శక్తిపీఠాల్లో 18 శక్తిపీఠాలను కనుక మీరు సందర్శిస్తే దేవాలయాలు చిన్నగా ఉంటాయి. పేరుకు శక్తిపీఠాలు, అవును అవును. అవి ఎప్పుడో రాజులు కట్టింటారు ఆ గుడిని, అది అలాగే ఉంటుంది. మిగతా దేవతల యొక్క దేవాలయాలు, విష్ణు దేవాలయాలు, శివ దేవాలయాలు ఏమో పెద్దగా. ఆకాశం అంత శిఖరములు పెట్టి బంగారు తొడుగులు పెట్టింటారు. అవునండి. కానీ అమ్మవారి దేవాలయాలను మాత్రం ఎవరు పట్టించుకోరు. దీంట్లో కొంత ఎక్కడనో దాల్ में कुछ काला है, दाल में कुछ काला है, पर कौन पकड़ेगा कब इसको बाहर निकलेगा वो భగవాన్ జానే. కానీ ఏదో సంథింగ్ ఉంది ఇందులో. నేను కొన్నిసార్లు చాలా శోధించాను. నేను మొన్న గఢకాళిక మందిరం వెళ్ళాను, ఉజ్జయిని మహాకాళి. అక్కడ ఉండేటటువంటి మహాకాళేశ్వర దేవాలయాన్ని శక్తిపీఠాన్ని చూస్తే చాలా ఫరక్ ఉంది, డిఫరెంట్ చాలా ఉంది. అమ్మవారి దేవాలయం చిన్నగా ఉన్నది, అక్కడ పూజలు సరిగ్గా లేవు, వెలవెలబోతుంది. స్వామివారి దేవాలయంలోనేమో 2 రోజుల క్యూ లైన్ ఉంది. ఎందుకంటారు ఇలా? కొందరు కావాలని ప్రవచన